ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిచ్చిన విధముగా మత్తయి స్వార్త 4వ అధ్యాయము 4వ వచనము, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించినని వ్రాయబడినదని ప్రభువైన యేసుక్రీస్తు అపవాదికి చెప్పి అపవాదిని జయించటం జరిగినది. మన జీవితంలో గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆధ్యాత్మికమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమైన ఆహారముగా ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 35వ వచనము, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికి కొనడు. గాడ్ బ్లెస్ యు ఆల్. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవాహారమై ఉన్నాడు. ఆయన యొక్క వాక్యమును చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, దాని ప్రకారం నడిచినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్.